అపార్ట్మెంట్స్ ఖాళీ చేయకపోతే జీరో వాల్యూ చేస్తాను, బఫర్ జోన్‌లో ఉంది అని చెప్పొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ మీరు బఫర్ జోన్కి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎట్లా ఇస్తున్నారు మీరు? హ్మ్. బఫర్ జోన్ ఫస్ట్ 9 మీటర్స్ ఉంది. ఇది నది కాదు, ఇది కాల్వ. కాల్వకి ఒక లేక్కి బఫర్ జోన్ 9 మీటర్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు హిమాయత్ సాగర్ సైడ్ చూసుకుంటే 500 మీటర్స్కి కూడా వాళ్ళకి నోటిఫికేషన్స్ వచ్చారు మరి ఖాళీ చేయండి అని చెప్పి. మీరు ఏ బేసిస్ మీద బఫర్ డిఫైన్ చేస్తున్నారు? మీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ డిఫైన్ చేయలే. బఫర్ మీరు ఫస్ట్ 9 మీటర్స్ అంటారు, 30 మీటర్స్ అంటారు, 50 మీటర్స్ అంటారు. ఎవరి ఇష్టానికి వాళ్ళు మార్చుకుంటున్నారు బఫర్ జోన్. ఆ బఫర్ జోన్లో మా ఇల్లు లేవు. ఫస్ట్ థింగ్ ఇది నది కాదు, మా ఇల్లు బఫర్ జోన్లో లేవు. లేకుండా మీరు ఒకవేళ మీరు చేంజ్ చేసినా కానీ మీరు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎట్లా ఇస్తారండి? మీరు రెట్రో ఎఫెక్ట్ ఎప్పుడన్నా సరే ఏదైనా పాస్ అయితే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అప్పటిదాకా ఉన్నవి అట్లనే ఉంచి నెక్స్ట్ టైం నుంచి ఏవైతే కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తాయో మీరు వాటి మీద అట్లాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ఇంకొకటి ఏదో నార్సింగ్ రోడ్ పైన ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ దట్ అపార్ట్మెంట్. అందరికీ తెలుసు అది డైరెక్ట్ నది గర్వంలో కడుతున్నారు దాన్ని. మీరు దాన్ని ఎందుకు ఆపట్లేదు? మీ దగ్గర ఆన్సర్స్ లేవు. ప్రభుత్వం దగ్గర మేము అడుగుతున్న క్వశ్చన్స్ దేనికి ఆన్సర్స్ లేవు. జస్ట్ ఇట్లా వస్తారు, ఏదో గాల్లో మాటలు చెప్పేస్తారు, మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం అంటారు, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు.